విజయవాడ నగరంలో భూ కబ్జా వ్యవహారంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యాడు. స్థల యజమాని ఉమామహేశ్వరరావు శాస్త్రిపై హత్యాయత్నం చేసేందుకు సుపారీ ఇచ్చి రౌడీలను పురమాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి పరారీలో ఉండగా పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా గౌతమ్ రెడ్డి ఉమామహేశ్వర శాస్త్రి మధ్య స్థల వివాదం నడుస్తోంది. గౌతమ్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికైనా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని కోరగా గౌతమ్ రెడ్డి సుపారీ గ్యాంగ్తో దాడి చేయించాడని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఉమామహేశ్వర శాస్త్రిపై దాడి చేసిన 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో గౌతమ్ రెడ్డి ప్రమేయం ఉందని తేలడంతో ఆయనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నగరంలో భూ కబ్జా వ్యవహారంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, వైసీపీ నేత గౌతమ్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా చెక్ పెడుతూ సత్యనారాయణపురం పోలీసులు అయితే కనుక ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఉమామహేశ్వరరావు శాస్త్రి, అంటే ఈ ల్యాండ్ వన్ ఆఫ్ ది ఓనర్ అయిన ఉమామహేశ్వరరావు శాస్త్రి పైన అయితే 4 దుండగులు 31వ తారీఖున అయితే కనుక రాత్రి సమయంలో వాళ్ళు రెక్కి నిర్వహించి గత నెల ఈ నెల 6వ తారీఖున అయితే కనుక మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అయితే కనుక అతనిపై దాడి చేసిన సంఘటన అయితే కనుక సంచలనం రేపింది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా నిన్న రాత్రి కూడా ఉమామహేశ్వర శాస్త్రితో మాట్లాడడం జరిగింది. అతని మీద దాడి చేసినప్పుడు గొంతు నులిమేసి ప్రైవేట్ పార్ట్ మీద కూడా కొట్టడం పట్ల కూడా ఆయన బెడ్ రెస్ట్లోనే ఉన్నారని చెప్పొచ్చు. అయితే పోలీసులు ఇవాళ సిపి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని నేపథ్యంలో కూడా మిగిలిన 3 కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉంది. అందులో పృథ్వీరాజ్ అనే అతను కీలకంగా ఉన్నారు. అతని పేరే చెప్తున్నారు. ఈ 4 నిందితులు A1, A2, A3, A4గా ఉన్న 4 నిందితులను కూడా జగ్గయ్యపేటలో ఉన్న చెల్లపల్లి దగ్గర అయితే కనుక పట్టుకున్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం మనం అయితే గౌతమ్ రెడ్డి ఇంటి దగ్గర ఏదైతే ఎదురుగానే ఆయన నివాసించే ఇంటి ఎదురుగానే స్థలాన్ని ఏదైతే కబ్జా అనేది వస్తుందో మనకి ఆ స్థలం దగ్గరే ఉన్నాము. చూడొచ్చు, బోర్డు కూడా ఇక్కడ పాతి ఉండడం మనం చూస్తున్నాము. ఇక్కడ బోర్డుని పెట్టి మరి, అంటే ఇక్కడ ఆల్రెడీ 4 స్టేర్స్ బిల్డింగ్ అయితే ఉంది. 4 స్టేర్స్ బిల్డింగ్ కూడా మనం చూస్తున్నాము. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగే ఆల్రెడీ అయిపోయింది. ఇది లోపల కూడా ఎవరో ఉంటున్నారు, నివసిస్తున్నారు. కింద కార్లు, బైక్లు కూడా ఉన్నాయి. అయితే గౌతమ్ రెడ్డి అడ్వకేట్ కావడంతో కూడా, అంటే అతనికి సపోర్టుగా అయితే కనుక లీగల్ సెల్ కి సంబంధించిన కొంతమంది అధ్యక్షులు వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే భవనంలో అయితే కనుక ఫస్ట్ ఫ్లోర్లో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అటు సిపి కూడా పూర్తి దర్యాప్తు విషయాలన్నింటినీ కూడా మనకి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆ 4 నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉమామహేశ్వర శాస్త్రి ఏదైతే కంప్లైంట్ ఆధారంగా గౌతమ్ రెడ్డి తనను చంపించాలి అని ప్రయత్నించారు, వాళ్ళకి సుపారీ ఇచ్చారు. 24 లక్షల సుపారీ ఇస్తాను, అతని కాళ్ళు చేతులు విరగకొడితే సిపి మనకి ఏదైతే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏవైతే చెప్పారో అట్లనే అతని ఇంటిలోకి చొరబడి వాళ్ళు అతని మీద దాడి చేయడం కానీ, అతని దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఏదైతే పర్స్ కానీ, ఇటు వాచ్, ఫోన్ని కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో ఫోన్ ఆధారంగా అయితే ట్యాప్ చేసి దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. సత్యనారాయణపురం పోలీసులు అయితే కనుక ఈ విషయాన్ని ఛేదించిన అనంతరం అయితే కనుక మనం ఉమామహేశ్వరరావుతో అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఈ ల్యాండ్కి సంబంధించి కూడా గౌతమ్ రెడ్డి పరారీలో ఉన్న నేపథ్యంలో అయితే కనుక గౌతమ్ రెడ్డికి సపోర్టివ్గా అయితే కనుక ఇటు లీగల్ సెల్ అధ్యక్షులు, గతంలో కూడా ఆయన వైసీపీలో కూడా కొంచెం యాక్టివిస్ట్, ఆయన అడ్వకేట్గా ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన్నే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని ఆయనకు అనుచరుడుగా కూడా ఉన్నారు సాయిరామ్ గారు ఉన్నారు. సార్ నమస్తే, ఏంటి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు? ఒకవైపు సిపి కానీ పోలీసులు వాళ్ళందరూ కూడా ఉమామహేశ్వరరావు పైన దాడి పట్ల, అతని పైన హత్యాయత్నం చేశారు అన్న ఆరోపణల పట్ల అయితే కనుక 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువైపు ఆయన నిరాపరాధి గౌతమ్ రెడ్డి అని చెప్పేసి చెప్తున్నారు. ఏ ఆధారంగా చెప్తున్నారు? హత్యా ప్రయత్నం ఎవరు చేశారు? గౌతమ్ రెడ్డి గారికి హత్యా ప్రయత్నం చేశారని చెప్పబడుతున్నటువంటి సదరు వ్యక్తి ఎవరు చేశారు ఆయన మీద, ఆయనకి గౌతమ్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి,
ఆయన ఏ వస్తువులు తీసుకొని వెళ్ళి హత్య జనరల్గా నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి నేను సంఘటనలు వింటున్నాను. హత్య చేయడానికి వెళ్ళిన వాడు ఏ కత్తి తీసుకోనో లేకపోతే గొడ్డలు తీసుకోనో లేకపోతే ఇది హత్య చేసే వస్తువులు. ఏ హత్య పెన్నుతో హత్య చేస్తారా? లేకపోతే ఏంటది కూరగాయలు తరుక్కునే చాకుతో లేకపోతే యాపిల్ తరుక్కునే చాకుతో హత్య చేసే అవకాశం ఉందా? చాకుతో పొడవలేరంటారా? కట్ చేస్తే చనిపోలేరంటారా? ఏదో దాడి చేసిన రాసింది అదే. ఈయన కంప్లైంట్లో ఆయన ఇచ్చినప్పుడు ఒక చాకును తీసుకొచ్చారని రాశాడు. అంటే ఆయన భాష అంతే. ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు చాకు తీసుకొని వచ్చారని రాశాడు. కానీ పోలీసులు నిన్న ప్రెస్ నోట్లో ఏమని రాశారు? ఆయన దగ్గర నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కత్తికి చాకుకి తేడా ఉంది. కత్తి కూరగాయలను తరుక్కోవటానికి వాడేదాన్ని చాకు అంటారు. మనుషులు పొడవటానికో లేకపోతే హత్య చేయటానికో వాడుకునే దాన్ని కత్తి అని అంటాం. ఈ రెండింటికి తేడా ఉంది. ఈయన చాకు అని ఆయన వాడితే ఈ హత్యని చేయటానికి ఒక కత్తిని వాడారు అని చెప్పేసి పోలీసులు వాడారు. ఈ రెండింటికి సంబంధం ఉంది, తేడా ఉంది. అయినా వీళ్ళు చేసింది ఉదయం 13 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎర్రగట్ట ప్రాంతంలో 4 వ్యక్తులు సిఐ గారు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో వీళ్ళ దగ్గర కత్తులు దొరికినాయా? వీళ్ళు అనుమానాస్పదంగా 3, 4, 5 మధ్యలో సంచరిస్తూ ఉండగా పోలీసులు మధ్యవర్తులు కూడా అక్కడే ఉన్నారట. వాళ్ళ దీనిలో పట్టుకున్నామని చెప్పేసి పోలీసులు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దానిలో చెప్పారు. అసలు ఇది రాజకీయంగా గౌతమ్ రెడ్డి గారిని మీకు అన్న ఉంటే రాజకీయంగా చూసుకోండి. నేను ఒక న్యాయవాదిగా మాట్లాడతాను. నేను ఆయనకు అనుచరుని కాదు, నేను న్యాయవాదిని. మా న్యాయవాదికి, సీనియర్ నాయకుడికి, ఆయనకి అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క న్యాయవాది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఇది అన్యాయం ఎవరికి జరిగినా కూడా ఎలుగెత్తి చాటే వాళ్ళలో భారతదేశంలో మొట్టమొదటి ప్లేస్లో ఉండేది గౌతమ్ రెడ్డి గారు పరారీలో ఉన్నారు. ఆయన దీని గురించి ఎక్కడ రియాక్ట్ కూడా అవ్వట్లేదు. పోలీసులు కూడా ఆయన వెతికే పనిలో పడ్డారని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎలా చూడు పోలీసులు వాళ్ళు ఎన్నన్నా చెబుతారు, ఎన్ని కథనాలన్నా చెబుతారు. వాళ్ళ కథనాలకి విలువ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన లీగల్గా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగినా, పోలీసులు అడిగినా, ఏ రకమైనటువంటి ప్రశ్నలైనా సరే లీగల్గా సమాధానం చేయడానికి మేమున్నాం. అసలు సమస్య ఏంటి అనేది తెలుసుకోవటానికి, దాని లోతుల్లోకి వెళ్ళటానికి పోలీసులు ప్రయత్నించాలి. ఇది మానేసి ప్రతిపక్షాలని అనచాలి, గొంతు నొక్కేయాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని రావాలి, ప్రభువుల పాలన కోసం, ప్రభువుల దీనికోసం పరితపించాలి అని అనుకుంటే తప్పులే కనపడతాయి తప్ప మంచిది కనపడదు. ఈ బిల్డింగు, ఇదే బిల్డింగు, ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి బిల్డింగా కాదా? డబ్బులు ఇచ్చి కొనలేదు, ఆక్రమించారు అని అనుకునేటట్టయితే దీనికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కదా. మరి ఆర్టీజీఎస్ రూపంలో వాళ్ళకి అందినటువంటి డబ్బులు ఏంటో మేము బ్యాంక్ ట్రాన్సాక్షన్స్తో సహా కోర్టులో చూపించాం. తర్వాత ఈ డాక్యుమెంటు ఇది కొనుక్కుంటున్న సందర్భంలోనే ఈ ఒరిజినల్ డాక్యుమెంటే మా చేతిలో ఉంది. మా చేతిలో ఉన్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఈయన పని కట్టుకొని దొంగతనంగా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ని చూపించిన తర్వాతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది కట్టుకోవడానికి బిల్డింగ్ ప్లాన్ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్తో కట్టుకున్నది. ఇవాళ ప్రెస్ నోట్లో మళ్ళీ కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే మున్సిపల్ అధికారులు ఏదో మాయ చేసి ఈ ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అయ్యి ఇచ్చారు అని. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి వాళ్ళ మీద. ఎవరు ఇచ్చారో, ఈ ప్లాన్ దొంగతనంగా ఎందుకు ఇచ్చారో, ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుండా ఎందుకని ఇచ్చారో, ఎవరు ఇచ్చారో, తప్పెవరు చేసినా సరే వాళ్ళ మీద కూడా అబద్ధం అంటారా మీరు? ఖచ్చితంగా అబద్ధమే. ఒక ఆయన ఇంట్లో లేని టైంలో రాత్రి 1 టైంలో గోడలు దూకి వెళ్లాల్సినటువంటి అవసరం పోలీసులకి ఎందుకు వచ్చింది? లోపలికి వెళ్ళి వంటింటి గదులు తలుపులు పగలగొట్టి వాళ్ళ వైఫ్తో దుర్మార్గంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి, దౌర్జన్యం చేయాల్సినటువంటి పరిస్థితి పోలీసులకి ఎందుకు వచ్చింది? అసలు వీళ్ళతో ప్రవర్తించేటువంటి పద్ధతి పోలీసులకి తెలియదా? ఇంతకీ పృథ్వీరాజ్ ఎవరు? అంటే పృథ్వీరాజ్ ప్రధానంగా కనపడుతూ ఉన్నారు. ఇందులో పృథ్వీరాజ్ ఆయన గౌతమ్ రెడ్డి అనుచరుడు అని చెప్తూ ఉన్నారు. ఆయననే వీళ్ళకి సుపారీ ఇచ్చినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఏంటి అసలు ఈ పృథ్వీరాజు ఎవరు చెప్పాలి? ఎవరు తెలుసు? పోలీసులు చెప్పాలి ఆ సంగతి. ఆ పృథ్వీరాజు ఎవరికి సంబంధం లేని 4 వ్యక్తులను ఎవరినో తీసుకొచ్చాం, పట్టుకున్నా 4 వ్యక్తులు కత్తి దొరికిందన్నారు. ఎవడా 4 వ్యక్తులు? ఎవరికి తెలుసండి? ఇది పోలీసులు సృష్టించినటువంటి ఒక కథనం. ఆ 4 తీసుకొచ్చామనేది ఒక కథనం.
ఒక సృష్టి, పోలీసుల అభూత సృష్టి. ఫుటేజ్లు కూడా CCTV చూపించండి. ఎస్, CCTV ఫుటేజ్లు కూడా ఉన్నాయి. కార్లో వచ్చారు వాళ్ళు, బైక్స్ తో వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. తీమనండి యాక్సెప్ట్ చేద్దాం దాన్ని, తీమనండి. BRTS రోడ్లో 100 మంది ఇది పెట్టుకుంటారండి, బళ్ళు పెట్టుకుంటారు. బళ్ళు పెట్టుకున్నాడు అలా నేరస్తుడు అవడం, లేకపోతే ఆయన ఇంటి ముందు ఎవడు సంచరించాడో వాడిని తీసుకెళ్ళండి. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ వెళ్ళిన వాడే లోపలికి వెళ్ళాడా లేదా, మీకు ఏం అనుమానాలు ఉన్నాయో చూసుకోండి. అంతేగాని మీరు పట్టుకున్న ప్రతి వాడికి గౌతమ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని మీరు ఒక ప్రీ ప్లాన్డ్ ఒక పథకాన్ని పన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడంలో భాగంగా మీరు ఏది చూసినా సరే, అదేంటి మన ఆవు గడ్డి మేపు ఒక కథ ఉంటుంది, ఏం చూసినా సరే అక్కడికే వెళ్తాం మనం కథ. అందుకని ఎవరిని పట్టుకున్నా సరే అది గౌతమ్ రెడ్డి గారికే లింక్ ఉంది అని చెప్పే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇటువంటి వాటిల్ని లీగల్ సెల్గా మేము ఎండగట్టి తీరుతాం. అత్యుత్సాహం చూపించి లోపలికి ప్రవేశించి మీకు అధికారం లేకపోయినా ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే రేపొద్దున మీరు కూడా పోలీస్ కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. హత్యాయత్నం అనగానే అంటే హత్యాయత్నం కానీ లేకపోతే ఒక మనిషిని చంపడానికి సుపారీ ఇచ్చారంటే ఇది చాలా పెద్ద కేసు. ఇందులో గౌతమ్ రెడ్డి గారు అసలు ఎందుకు బయటకు రావడం లేదు? ఎందుకు మీరు మాట్లాడాల్సి అంటే మీరు మాట్లాడుతున్నారు కానీ వేర్ ఇస్ గౌతమ్ రెడ్డి అని అడుగు వస్తారండి. ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఏం పెట్టారు? ఆయన మీద పెట్టినటువంటి మీకు FIR కూడా చూపిస్తాను. ఈ FIR మీద ఉన్నటువంటి కేసులు ఏ సెక్షన్ల కింద పెట్టారు మీరు? 309(6), 109(2), 61(2), 49 BNS. ఈ సెక్షన్లు ఏంటండి? ఆయన మీద చాకుతో వచ్చారు అని అతను చెబితే వీళ్ళు కత్తితో దాడి చేసినట్టుగా, కత్తి పట్టుకున్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. 24 లక్షల రూపాయలు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినా 24 లక్షల రూపాయలు. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ వాడు ఇవాళ ఒక కథనం రాశాడు. ఆంధ్రజ్యోతి పేపర్లో 24 లక్షల రూపాయలు సుపారీ జరుగుతున్నట్టు చేస్తున్నట్టు ఒక కథనం రాశారు. ఇదే కథనాన్ని పోలీసులు వాళ్ళు FIRగా పట్టేశారు. నిన్న వచ్చినటువంటి పోలీసులు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో ఆ మాట ఎందుకని రాయలే? 24 లక్షల రూపాయలు ఇవాళే ఎందుకు వచ్చింది? మీరు ఏ కేసులో ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో మీకు ఆంధ్రజ్యోతి వాళ్ళు చెబుతారా? దాని ప్రకారం మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఇదా మీకు తెలిసిన IPS మీరు చదువుకుండా మీకు నేర్పింది ఇదా? మీ ఇన్వెస్టిగేషన్ ఇదా? ఏంటి దీనికి ఆ 4 వ్యక్తులు ఎవరో ఉంటే వాళ్ళకి ఈయనకి ఏంటి సంబంధం? చేసుకోండి. ఎవరైనా 4 సంబంధించిన ఒక 4గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జగ్గైపేటలోనే వాళ్ళు ఉంటున్నట్టుగా వాళ్ళకి సమాచారం అందినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. 4 కాకపోతే 400 మందిని అరెస్ట్ చేయండి. ఆయనకి గౌతమ్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటో తేలాలి. ఇది చేయించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియాలి. ఇది డబ్బులు పెట్టి కొనుక్కున్నదా, అన్యాక్రాంతంగా దొబ్బేద్దామని ట్రై చేసిందా, ఇది ఆక్రమించుకున్నదా తెలియాలి. డబ్బులు పెట్టి కొనుక్కోబోతే ఈయన కట్టిన 40 లక్షల రూపాయలు RTGS ద్వారా వాళ్ళ అకౌంట్కి వెళ్ళినాయా వెళ్ళలేదా తెలియాలి. ఈ డాక్యుమెంట్లు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఈయన దగ్గర ఉన్నాయా లేవా తెలియాలి. ఈయన దగ్గరే కనుకుంటే ఆయన ఇంటికి వెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం ఈయనకి ఎందుకు ఉంటుంది అనే విషయం తెలియాలి. ఈ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ దొంగతనంగా ఇచ్చారా, దుర్మార్గంగా ఇచ్చారా, ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండానే ఇచ్చారా అనే విషయాలు తెలియాలి. కానీ 4గురిని పట్టుకున్నాం, 400 మందిని పట్టుకున్నాం, 24 లక్షల సుపారీ వచ్చింది. ఆయన్ని చంపాల్సినంత అవసరం వీళ్ళకి ఎందుకు ఉంటుంది? వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లన్నీ వీళ్ళ చేతిలో ఉంటే ఆయనతో ఏం పనండి? ఇది అయినా కూడా 8 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్నటువంటి సివిల్ కేసుకు పోలీసులు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు అని అంటే ఇది పక్కాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆడిస్తున్నటువంటి డ్రామా తప్ప మరేం కాదన్న. మొత్తం మీద మనం చూస్తున్నాం కదా, ఏదైతే గౌతమ్ రెడ్డి ల్యాండ్ కబ్జా ఇష్యూ నడుస్తూ ఉందో దానికి సంబంధించి కూడా గౌతమ్ రెడ్డికి సపోర్ట్గా అయితే కనుక లీగల్ సెల్ దగ్గర నుంచి కూడా అడ్వకేట్స్ అందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఇటు సిపి కూడా ప్రెస్ మీట్ పెట్టిన పాయింట్స్ అన్నింటినీ కూడా తీసుకుని వీళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఏవైతే ల్యాండ్కి సంబంధించి కూడా ఇక్కడ డబ్బులు ఇచ్చే కట్టుకున్నారు తప్ప లేకపోతే దౌర్జన్యం చేసి కానీ ఎక్కడ కబ్జా చేయలేదు, హత్యాయత్నం చేసిన దానన్నింటినీ కూడా అవి నిర్ధారణ చేయాలి, ఇంకా కూడా వాటికి సంబంధించి కూడా అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాహిత్య. విజయవాడ నగరంలో భూ కబ్జా వ్యవహారానికి సంబంధించి సిపి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. గోడ దూకి లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాడు. సో గోడ దూకి లోపలికి ఎంటర్ అవుతున్నాడు, 3 minutes అక్కడ ఉన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మనం ఖచ్చితంగా ఇటువంటి కేసెస్ని మనము ఇంటెన్షన్ ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంది, మోటివ్ తెలుస్తూ ఉంది. సో దాని గురించి 307 కేసు కట్టడం జరిగింది. ఒకవేళ ఈ సీసీ ఫుటేజ్ లేకపోయింటే అంత ఈజీగా మనకు ఈ క్రైమ్ అనేది బయటపడినది కాదు. మోరోవర్ ఈ ఎవరైతే
అటాక్ చేశారో అటాక్ చేసిన వాళ్ళకి ఈ ఉమామేశ్వర శాస్త్రి మధ్యలో ఎటువంటి సందర్భాలు ఎప్పుడు ఇంటర్ఫేస్ లేదు. అసలు వీళ్ళెవరో ఆయన తెలియదు, ఆయన ఎవరు వీళ్ళకి తెలియదు. సో ఎందుకు జరిగిందని చూస్తున్న క్రమంలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఈ కనెక్షన్స్ అంతా కూడా మనకు రివీల్ అవుతున్నాయి. లేదు, ఫ్యామిలీ మెంబర్స్, మదర్ రీసెంట్గా చనిపోయింది. ఇతను లేరు, ఒక్కరే ఉన్నారు. ఇతను ఒక్కడే ఉన్నాడు, ఇంట్లో ఒక్కరే ఉన్నారు. చూసా అండి, ఆయన థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ అంతా తీసుకొనేసేసి ఆయనకి ఏమి ఇష్యూస్ లేకుండా పోలీస్ బీట్ ద్వారా కానీ పెట్రోలింగ్ ద్వారా కానీ ఆయనకి తగిన సెక్యూర్ రక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నామండి, ఆ ఇష్యూ దట్ ఈస్ బిట్వీన్ టూ పార్టీస్. ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. సో కొద్దిగా ఆ సందర్భంలో ఆయన కొంత అసహనం వ్యక్తం చేసి కొంత ముందుకు పోయిన వాడు వాస్తవం. బట్ అంత ఇష్యూ అంత సివియారిటీ నాకు కనిపించలేదు. ఎనీవే వి విల్ ఎంక్వైరీ ఇంటూ ఇట్. థ్యాంక్ యూ. టాస్క్ ఫోర్స్ టీమ్స్ 2 ఏర్పాటు చేయడం జరిగింది. సో దే ఆర్ ఆన్ ద జాబ్. నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ ఫిక్షనల్ సెల్ ఫోను ఈయన ఒక వ్యక్తి టెఫ్ట్ చేసి 7 కాల్స్ చేశాడు. సో దానివల్ల మనకు బయటపడింది. ఆ వ్యక్తి కాల్ చేసిన మళ్ళీ ఈ సెల్ ఫోన్ అమ్మేశాడు, ఇంకో దగ్గర అమ్మేయడం జరిగింది. సో అది ఒక చిన్న తప్పు చేయడం వల్ల మనకు ఇది కేసు అనేది బయటపడింది. లేదమ్మా, ఇది ఒక సెల్ ఫోను 2,500 రూపాయలు డబ్బులు తీసుకెళ్ళారు అంతే. అవును, 36 lakhs పోయిందని చెప్తున్నారు. సో అది కేసు కట్టాము, అది కూడా త్వరలో డిటెక్ట్ చేస్తాం. చాలా ఇంటెన్స్ పెట్రోలింగ్ చాలా ఇంటెన్సిఫై చేస్తాం. మీరు చూస్తుంటారు చాలా సందర్భాల్లో ఎస్హెచ్ఓస్ అంతా కూడా ఈవినింగ్ ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ మీద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్స్ తిరుగుతున్నాయి, డ్రోన్ సర్వేలెన్స్ పెట్టినాము. అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్, ముఖ్యంగా ఇటువంటి అజిత్ సింగ్ నగరు, న్యూ రాజరాజపేట, అదేవిధంగా కృష్ణలంక ఏరియాలో కొన్ని ప్రాంతాలు, బస్ స్టాండు, రైల్వే స్టేషన్, వీటి మీద మనం నిఘా పెట్టినాం. సో మేజర్ ఇష్యూస్ ఈ మధ్యన గత 5-6 months చూస్తే మీకు మేజర్ ఇష్యూస్ అప్పుడప్పుడు కొన్ని స్మాల్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. సో వీఆర్ వాచ్ఫుల్. ఈ గంజా మీద కూడా ఉక్కుపాదం అవుతున్నాము. వీ హ్యావ్ రిజిస్టర్డ్ మెనీ కేసెస్. సో గంజా రేట్ కూడా అంటే మీకు చెప్పడం ఏంటంటే డిమాండ్ కూడా చూస్తే గంజా అంత మునుపు 100 రూపాయలకు దొరికే గంజా ఇప్పుడు 3,000-4,000 అయిందంటేనే చెప్పొచ్చు. గంజా కంట్రోల్ అయిందా లేదని చెప్పొచ్చు. అంటే ఇంకా ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద ఫోకస్ చేస్తాం.